స్మార్ట్ ఫోన్లోని యాప్ ద్వారా బస్ టికెట్లు, బస్ పాసులు తీసుకునే అవకాశాన్ని తెలంగాణ ఆర్టీసీ అందుబాటులోకి తీసుకొచ్చింది. మీ టికెట్ మొబైల్ యాప్తో ఈ వినూత్న డిజిటల్ విధానాన్ని ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి, మీ సేవా కమిషనర్ రవికిరణ్లతో కలిసి రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సచివాలయంలో ప్రారంభించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ఇంటర్సిటీ బస్ టికెట్లను సైతం ఈ యాప్లోకి ఆర్టీసీ తీసుకువచ్చింది. ఇక ఆర్టీసీలో 1710 బస్సులు ఆన్లైన్ రిజర్వేషన్ పరిధిలో ఉన్నాయి. ఈ బస్సుల్లో సగటున రోజుకు 13,000 మంది బెంగళూరు, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ, మంచిర్యాల, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ ప్రాంతాలకు ముందస్తు రిజర్వేషన్ చేయించుకుంటున్నారు. ఇక యాప్ నుంచి కూడా టికెట్లు తీసుకోవచ్చు. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత క్యూఆర్ కోడ్ చూపిస్తే సరిపోతుంది. ఆఫ్ కోర్స్ డిజిటల్ పేమెంట్ ముందుకి బేసికలీ ఒకటే యాప్ ద్వారా గవర్నమెంట్ లో ఉన్న అన్ని సర్వీసెస్ ని, మెట్రో ఉండొచ్చు, రేపు ఎంఎంటీఎస్ కూడా ట్రై చేస్తున్నాము. అట్లాగే నెక్స్ట్ పార్క్స్, వేర్ ఎవర్ గవర్నమెంట్ టికెట్స్ ఆర్ దే అన్ని ఒకే చోట్లో, ఒకే ప్లేస్ లో, ఒకే యాప్ లో దొరికేటట్టు. అఫ్ కోర్స్ డిజిటల్ పేమెంట్, డిజిటల్ రికార్డు ఉంటాయి. యాక్చువల్ ఫిజికల్ టికెట్ క్యారీ చేయడానికి అవసరం పడదు. ఇవి అంతా కొంత ఈజీగా అందరూ దీన్ని ఉపయోగ చేయగలిగే అది పెట్టుకుని తయారు చేయడం జరిగింది. అఫ్ కోర్స్ యాప్ చాలా కాలం నుంచి నడుస్తూ ఉంది, ఆల్రెడీ 1 year నుంచి నడుస్తూ ఉంది. సో ఇప్పుడు ఆల్రెడీ చాలా మంది దీన్ని వాడి ఉంటారు. సో యాజ్ అ డిపార్ట్మెంట్ అండర్ ద గైడెన్స్ ఆఫ్ ఆనరబుల్ మినిస్టర్ అందరికీ కోరేది ఏంటంటే ఇది ఎక్కువగా వాడుకొని దీన్ని సదుపయోగం చేసి వేర్ ఎవర్ ఓవర్ నైట్ లాంగ్ జర్నీ ఉండొచ్చు, సిటీ జర్నీ ఉండొచ్చు, పాస్లు ఉండొచ్చు, దానికి మీరు వాడండి దీన్ని. థ్యాంక్ యూ. గారు మీ టికెట్ యాప్ ఐటీ డిపార్ట్మెంట్ ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.